నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నేను పుష్ప. కోట మండలం గూడలిలో పట్టా భూములు కలిగిన యానాదులు అనేక సంవత్సరాలుగా వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, ఇటీవల ఆ భూముల్లో గ్రావెల్ తీస్తున్నారని అడిగితే దౌర్జన్యం చేస్తున్నారని, అధికారులు మాకు న్యాయం చేయాలని గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద గూడలి యానాదులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద గూడలి గ్రామం యానాదుల నిరసన కార్యక్రమం నిర్వహించారు. బాధితురాలు పద్మ మాట్లాడుతూ, అనేక సంవత్సరాలుగా పట్టాను కలిగిన మా భూముల్లో అక్రమంగా గ్రావెల్ వేస్తున్నారని పోలీసులు, రెవెన్యూ అధికారులకు తెలియజేసినా పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. మాది పట్టా భూమి మా తాతల కాలంది. మా తాతలు విడిగా పట్టాలు చేయించుకున్నట్టుకి తిరిగారు. ఎంఆర్ఓ గారికి తిరిగినారే కానీ వాళ్ళు ఇంకా ఫలితం పొందలేదు. మా నాన్న వాళ్ళు కూడా తిరిగారు, వాళ్ళు కూడా చనిపోయారు. ఇప్పుడు మేము వెళ్ళేటప్పటికి పెద్ద పెద్ద బాయిలు లోతులు లోడేస్తున్నారు. మాకు అసలు భూమి పనికిరాదు. మా నాన్న మేము 5 ఎకరాలకి జామాయిలు వేస్తే జామాయిలు కూడా వేస్తారు. ఇప్పుడు మొత్తం గ్రావెల్ ఎత్తేస్తారు. మేము వెళ్ళి అడిగితే వాళ్ళు మమ్మల్ని కొట్టడానికి వస్తున్నారు. ఏంటి అంటే వీరిది కోట మండలం గూడలి గ్రామం అరుంధతీయ ప్రజలు వీళ్ళు. అయితే వీళ్ళ తాతల కాలంలోనే పట్టాలు ఇచ్చారు, ఒరిజినల్ పట్టాలు ఉన్నాయి. వీళ్ళు అప్పటి నుంచి సాగు చేసుకుంటున్నారు. అయితే ఇటీవల కొంతమంది దుర్మార్గులు వాళ్ళ భూముల్లోకి ప్రవేశించి వాళ్ళ భూములో ఉన్నటువంటి గ్రావెల్ని దొంగతనంగా తరలిస్తూ ఉన్నారు, సొమ్ము చేసుకుంటున్నారు. వీళ్ళు పగలు వెళ్ళి గమనిస్తే పారిపోతున్నారు, రాత్రుళ్ళు వచ్చి ఆ మట్టిని తీసుకెళ్ళిపోతున్నారు. దీని ద్వారా అక్కడ భూముల్లో పంటలు వేసుకోవడానికి కుదరట్లేదు. నీళ్లు నిలవండిపోతున్నాయి, ఆ భూములు పనికి రాకుండా అయిపోతున్నాయి. పంటలు వేసుకున్నా అవి కూడా నాశనం అయిపోతున్నాయి. సో ఈ క్రమంలో వీళ్ళు స్థానిక ఎంఆర్ఓ గారిని కలిశారు, ఆయన పట్టించుకోలేదు. మరి ఎస్ఐ గారిని కలిశారు, ఎస్ఐ గారు పట్టించుకోలేదు. చివరికి ఈరోజు నా సబ్ కలెక్టర్ గారిని కలిసి వారి బాధను, వారి సమస్యను చెప్పుకోవడం జరిగింది. సో ఒకసారి ఆలోచిస్తే ఎంత దౌర్జన్యం, ఎంత దుర్మార్గం. అంటే ఇప్పుడు పట్టాలు ఉన్నటువంటి భూముల్లోనే అంత దౌర్జన్యం చేస్తున్నారంటే ఇంతకంటే దారుణం, దుర్మార్గం ఎక్కడుంది? సో మా డిమాండ్స్ ఏంటంటే, నంబర్ 1, వీరి భూములు పట్టా భూములు కాబట్టి ఆ భూములోకి ప్రవేశించి గ్రామం తీసుకెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి. గూడల్లో మాదిగలు కొన్ని సంవత్సరాల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి మాదిగలు, ఆ మాదిగాడికి రాసునూరు, పొదలకూరు లాంటి వేరే వేరే చోట్ల నుంచి కొంతమంది మాదిగలు అదే క్యాస్ట్ వాళ్ళు ఆ ఊరికి వచ్చారు. కాపురం వచ్చి ఎవరండుతోనో మరి తెలియదు, ఎవరండుతో ఉన్నారో ఎవరండ చూసుకొని చేస్తున్నారో మనకు తెలియదు. కానీ ఆ ఊరికి సంబంధించినటువంటి కొంతమంది పేద మాదిగల భూముల్లో అక్రమంగా గ్రావులు మరి దోచుకొని వెళ్తున్నారు. అడగడానికి వీళ్ళు వెళ్తే కొట్టి వీళ్ళ మీద కేసులు పెట్టారు. ఒక రోజంతా పోలీసులు ఆ గ్రామం చుట్టూ, ఆ మాదిగాడి చుట్టూ రౌండ్ వేశారు. అలాగే ఆ కృక్లయంతో లోడినటువంటి గుంటల్లో ఈ మాదిగలు తోసి కప్పెట్టండ్రా పోత సస్తారు అని చెప్పి దుర్మార్గంగా దూషించారు. ఈ విషయం గౌరవమంటూ పోలీసులు తెలియజేస్తే పోలీసులు ఏమంటారంటే, ఈ పట్టాదారులు ఎవరయ్యా అంటే, మా పూర్వీకులు అయ్యా చచ్చిపోయారంటే మేము పెడతామయ్యా సంతకాలంటే, మీరు కాదు ఆ గుంటలో ఉన్న వాళ్ళు తీసుకురండి సంతకాలు పెడతారు, వేలు ముద్రలు వేస్తారు అంటున్నారు. ఇది ఎక్కడైనా పాసిబుల్ అవుతుందా? మీరు ఆలోచించండి. కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డులో తీసుకువస్తున్న సవరణలను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేని ఎడల దేశవ్యాప్తంగా ముస్లింలు ఆందోళన కార్యక్రమాలు చేపడతారని సిపిఐ నాయకులు కాళేశా హెచ్చరించారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ముస్లింలు, పలు ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. సబ్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. సిపిఐ నాయకులు కాళేశా మాట్లాడుతూ, ఎన్నో సంవత్సరాలుగా ఉన్న వక్ఫ్ బోర్డులో కేంద్ర ప్రభుత్వం సవరణలు తీసుకువస్తోందని, కార్పొరేట్ సంస్థలకు వేలాది ఎకరాలు అప్పగించేందుకు కుట్ర జరుగుతోందని అన్నారు. దీన్ని ముస్లింలు, ప్రజా సంఘాలు, పలు రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయని, వెంటనే సవరణలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మగ్దూమ్, జమాల్, భాస్కర్ గౌడ్, విజయ్ కుమార్, శశి, బిఎల్ సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికీ వక్ఫ్ బోర్డు ఎవ్వరూ దారాదత్తం చేసింది కాదు, ఏ ప్రభుత్వాలు కూడా సాయిబులకు ఇచ్చింది కాదు. ముస్లిమ్స్ అనేక మంది జమీందారులుగా ఉన్నప్పుడు, పెద్ద నవాబులుగా ఉన్నప్పుడు వాళ్ళు పిల్లలు లేక చనిపోయే క్రమంలో ఆ పొలాలు, ఆ భూములు, ఆ ప్రాంతాల్లో ఉండేటివన్నీ మదర్సా పిల్లకాయల్లో ఉచితంగా పేదోళ్ళు చదువుకునే సందర్భం పిల్లకాయలకి
వాళ్ళు మదర్సా కట్టించుకునేదానికి, మదర్సా పిల్లకాయల్లో చదువుకునేటప్పుడు వాళ్ళకి ఆర్థిక సహాయానికి వాళ్ళు ఇచ్చిన సలాలు ఇవన్నీ కూడా ఈరోజు ఇలువలు పెరిగాయి. దానికి సలాలు ఆ రోజుల్లో ఎక్కడో మూలమాలతనంలో ఉన్నాయి, ఇప్పుడు ఇలువలు పెరిగాయి. అవి ఢిల్లీలో పెరిగిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ, ఆర్ఎస్, జనసంఘ్ వీళ్ళు కుట్రపూరితంగా ముస్లిమ్స్ని ఆర్థికంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతో కుట్రతోనే పార్లమెంటు బిల్లు ఒకటి వేశారు. ఆ బిల్లులో వాళ్ళకు అనుకూలంగా ఉండే ఆర్ఎస్ఎస్ వాళ్ళని, జనసంఘ్ వాళ్ళని, బీజేపీ సభ్యుల్ని పార్లమెంట్ సభ్యులుగా పెట్టి అది ఎన్క్వైరీ చేసి దాన్ని రాజ్యసభకు తీసుకొచ్చేదానికి ప్రయత్నాలు చేశారు. దీని సందర్భంగా ప్రైవేట్ ప్రాపర్టీసు అవన్నీ కూడా ఏ రోజు కూడా దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత పార్లమెంట్ సభ్యులకు కానీ రాజకీయ సభ్యులకు కానీ ఉంది. అయినప్పటికీ దాన్ని దోచుకునేదానికి ప్రయత్నాలు చేయడం ఇప్పుడు కొన్ని వేల ఎకరాలు బీజేపీ ప్రభుత్వం ఆక్యుపైడ్ చేసుకున్నది. కాబట్టి ఈ చట్టాన్ని రద్దు చేస్తూ పాత చట్టాలని అమలు చేయాలా. అదేవిధంగా పాత చట్టం ఏ పద్ధతిగా ఉందో ఇప్పటికీ పార్లమెంట్లోనే ఈరోజు వక్ఫ్ బోర్డు స్థలాల్లోనే కట్టుబడి జరిగి ఉన్నాయి. కాబట్టి బీజేపీ ప్రభుత్వం వెనక్కి పోయి దాన్ని ముందు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే భారతదేశంలో పెద్ద ఉద్యమాన్ని తీసుకొచ్చేదానికి రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఇవన్నీ కూడా ఐక్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం సమర్పించాలని ఇన్సాఫ్ కమిటీ ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీలు, అలాగే ప్రజా సంఘాలు, మైనారిటీ సంఘాలు, దళిత సంఘాలు అందరం కలిసి ఇక్కడికి వచ్చాము. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్, వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లుని పార్లమెంట్లో అలాగే రాజ్యసభలో దాన్ని ఆమోదం చేసుకునేదానికి విశ్వ ప్రయత్నం చేస్తుంది. దీన్ని అడ్డుకోవాలని చెప్పేసి దేశవ్యాప్తంగా ముస్లిం మైనార్టీలు అలాగే అన్ని పార్టీలు, వామపక్షాలు అందరూ కలిసి పోరాటం చేస్తున్నారు. ఆ పోరాటంలో భాగంగా ఈరోజు గూడూరులో మేము ఇక్కడ ధర్నా చేసి నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాము. ఈరోజు యావత్ భారతదేశం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఉంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ని మేము వ్యతిరేకిస్తామని చెప్పేసి మైనార్టీలకు హామీ ఇచ్చినారు. మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ మేరకు ఈరోజు పార్లమెంట్లో దాన్ని రద్దు చేసేదానికి, దాన్ని అపోజ్ చేసేదానికి మీ ఎంపీలకు చెప్పి వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ని అపోజ్ చేయాలని, రద్దు చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. యావత్ భారతదేశము ఈ మతోన్మాదాన్ని పక్కన పెట్టండి, ఈ కులోన్మాదాన్ని పక్కన పెట్టండి. ముస్లిముల్లో దేశభక్తులు ఉన్నారు, స్వతంత్ర సమయోధులు ఉన్నారు. ముస్లిముల్లో దేశభక్తులు, స్వతంత్ర సమయోధులు ఉన్నారు. అంత మాత్రమే కాదు, నిజాయితీ, నీతి కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు. దానికి ఉదాహరణ అబ్దుల్ కలాం గారు, ఆయనకు ముందు అబుల్ కలాం ఆజాద్ గారు, మరి దేశానికి చదువు, మహిళలకు చదువిచ్చినటువంటి ఫాతిమా షేక్ ముస్లిం. ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉండగా ఎంతసేపటికి మీరు ముస్లిం చూస్తే టెర్రరిస్టులు, దేశద్రోహులు. అసలు న్యాయం ఉందా బీజేపీ ప్రభుత్వానికి? సో ఈరోజు మా సోదరులు మాట్లాడే మాటలన్నీ కూడా నేను ఒత్తాస పలుకుతున్నాను, దాన్ని సపోర్ట్ చేస్తున్నాను. వెంటనే ఆ బిల్లును ఏకపక్షంగా దాన్ని రద్దు చేయమని నేను డిమాండ్ చేస్తున్నాను. ఈ వక్ఫ్ బోర్డుని గందరగోళం చేయాలని చూస్తున్నాడు. ఇది కేవలం ముస్లింల ప్రాపర్టీ, రాజుల కాలం నుంచి వచ్చిన ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీ వాళ్ళు గందరగోళం చేయడం అనేది చాలా బాధాకర విషయం. ఎందుకంటే మైనార్టీలు ఏదో 50% ఉన్నారు, 20% ఉన్నారు, 50% అని చెప్పి ఈ విధంగా అన్యాయం చేయడం, మత కళలు లోపడం, ఈ మత కళల్ని లేపి ఈ విధంగా గందరగోళం చేయడం, ఈ ఆస్తులను లాక్కోవడం. ఇప్పటికే మన ఆంధ్రాలో 49,000 ఎకరాలు అయితే కనీసం 5-6 వేల ఎకరాలు మన ప్రాపర్టీని లాక్కున్నారు. ఇంకా లాక్కోవాలని చూస్తున్నారు. ఈ అమెండ్మెంట్ చేయడం అనేది ఎంతవరకు సమంజసం? ఈ భారతదేశాన్ని ఈ వక్ఫ్ బోర్డు చట్టాన్ని 1913 వచ్చినప్పుడు ఇంతవరకు ఏ నాయకుడు ఈ విధంగా చేయలేదు. ఇది చేయడం మీకు మంచిదా? ఈ విధంగా ప్రజాపాలన చేయమంటున్నారా మీకు? అంటే ఈ బీజేపీ ప్రభుత్వం చేసే పనులు ఈ విధంగా ప్రజలకి బాధపడడం తప్ప వేరే విధంగా కాదు. కాబట్టి ఈ బిల్లు వెంటనే ఉపయోగించకపోతే రాబోయే రోజుల్లో అధికారంలో వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ముస్లింల మీద, దళితుల మీద ఆధిపత్యాన్ని చెలాయిస్తూ
ఎన్నో నల్ల చట్టాలను ప్రవేశపెడుతూ మా జీవన విధానాన్ని అతలాకుతలం చేస్తూ ముస్లింల సమాధుల మీద సింహాసనం ఎక్కి కూర్చున్నటువంటి ఢిల్లీ సర్కారు ఈరోజు నిజాన్ని గ్రహించాలి. వక్ఫ్ అంటే పెద్దలు చెప్పినట్టు ధారాదత్తం చేయడము. ఎవరికి ధారాదత్తం చేయడము? ఏదైతే కమ్యూనిటీ ఉందో ఆ కమ్యూనిటీ కోసము, వారి అభివృద్ధి కోసము ఒక బోర్డుని ఇప్పుడు కాదు 1913లోనే ఢిల్లీ సుల్తాన్ అప్పుడే దీన్ని ఈ వక్ఫ్ బోర్డు అనేది చట్టాన్ని తీసుకోవడం జరిగింది. అప్పట్లో చాలామంది వ్యతిరేకించినా కానీ కూడా ఆ రోజు అందరూ కూడా అన్ని పార్టీలు అన్ని సంఘాలు కలిపి ఈ 1913లోనే ఈ వక్ఫ్ బోర్డుని దీన్ని ఒక గట్టిగా దీన్ని సపోర్ట్ చేసి నిలబెట్టడం జరిగింది. ఈరోజు కేవలం కార్పొరేట్ సంస్థలకు ఈ వక్ఫ్ భూముల్ని దారాదత్తం చేయడం కోసము, కేవలం అంబానీ అదానీల కోసం మాత్రమే ఈరోజు సవరణలు చేస్తూ మా వక్ఫ్ సంస్థలోకి అన్య మతస్థులు తీసుకురావడము, షియా బోర్డు వాళ్ళని తీసుకురావడం. బహుజన్ సమాజ్ పార్టీ స్థాపించిన మొదటి నుంచి కూడా అక్కడ మాన్యశ్రీ కన్షీరామ్ గారు అన్ని మతాలు అన్ని కులాలు తర్వాత వచ్చి భారతదేశంలో రాజ్యాంగ పరంగా అంబేద్కర్ గారు బ్రహ్మాండమైన రాజ్యాంగాన్ని రచించాడు. అందులో ఏ మతానికి ద్వేషాలు లేకుండా అందరూ సమిష్టిగా జీవనం సాగించేదానికి వారి ఎదుగుదలకు రాజ్యాంగంలో చేస్తే ఇప్పటిదాకా ఈ 75 సంవత్సరాల్లో గతంలో పాలించిన పాలకులు ఎప్పుడూ ఇట్లాంటి కార్యం ఈ రోజు మనం పార్లమెంట్లో అధికారాన్ని చెలాయిస్తున్న పార్టీ పూర్తిగా ఒక వర్గానికి ఒక మతానికి వ్యతిరేకంగా వారు చేసే వ్యాపారాల మీద దాడి చేస్తూ వారు చేసినటువంటి ప్రక్రియల మీద హాస్యం చేస్తూ ఒక ద్వేషాన్ని కలిగించే విధంగా వాళ్ళ రాజకీయ పార్టీని మలుస్తూ రాజ్యాధికారాన్ని చేపడుతున్నారు. ఇది చాలా దురదృష్టమైన పరిస్థితి. దీనివల్ల భారతదేశం ప్రశాంతంగా ఉండే భారతదేశం విపరీతమైన ఆందోళనకు గురవుతున్నారు ఒక వర్గం. ఆ వర్గానికి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గూడూరు కమిటీ ఆధ్వర్యంలో అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి, గ్రాట్యుటీ అమలు చేయాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మారుస్తూ జీవో ఇవ్వాలని కోరుతూ నిరసన తెలియజేశారు. అనంతరం సిడిపిఓ గారికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షురాలు ఇంద్రావతి, కార్యదర్శి బిఎస్ పద్మావతి, యూనిట్ లీడర్లు మంగమ్మ, హసీనా బేగం, మునికుమారి, లక్ష్మీ ప్రసన్న, భారతమ్మ, సిఐటియు నాయకులు జోగి శివకుమార్, బివి రమణయ్య, సురేష్, నారాయణ, ప్రసాద్, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీలు వర్కర్లు హెల్పర్లు వాళ్ళ సిఐటి యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా నిర్వహించడం అయితే జరుగుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో మేము 42 రోజులు సమ్మెకు కూర్చొని మేము సమ్మె చేసినా కానీ మా కనీస వేతనం పెంచమని, మాకు జీతాలు తక్కువ, దానివల్ల చాలా పేద ప్రజలు అంగన్వాడీలందరూ కూడా చాలా పేద ప్రజలు, వాళ్ళకి కనీసం 10,000 11,000 అలా చేసి వాళ్ళు ఇప్పటికీ 60 సంవత్సరములు సర్వీసు చేసుకొని ఏ దిక్కు లేకుండా కూడా రిటైర్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇది ఒక ఐసిడిఎస్ స్కీము, మహిళా సంక్షేమము ఇన్ని చెప్తున్నారు. కానీ గత ప్రభుత్వం మాకు 42 రోజులు ధర్నా చేసినా కానీ మొండి చేయి చూపించింది. ఏ ఒక్క స్పందన లేదు. ఈసారి ఈ ప్రభుత్వం మేరకు మేము దృష్టికి తీసుకొని వచ్చి మాకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. గుజరాత్ స్టేటు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, గ్రాట్యుటీ అమలు చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని. అలాగే మాకు కూడా అన్ని స్టేట్లు కూడా ఇదే విధంగా మాకు పర్మనెంట్ చేయాలి, మా కనీస వేతనం ఇవ్వాలి. మా డిమాండ్స్ అన్నీ కూడా బకాయిలు చాలా ఉన్నాయి, బిల్లులు అవి ఇవ్వాలి. దాని తర్వాత జరగవలసిన ఇది ఫస్ట్ మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాము, స్టార్టింగ్ ఇది కోరుతున్నాము. కొంచెం లాస్ట్ ఏం చెప్పారు, 42 రోజుల్లో మా ప్రభుత్వం అమ్మ మేము వస్తే మేము ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాము అని మాకు హామీ ఇచ్చారు. ఆ హామీని గుర్తుపెట్టుకొని మాకు వేతనాలు పెంచాలి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, గ్రాట్యుటీ అమలు చేయాలి, పెండింగ్లో ఉన్న బకాయిలు అన్నీ కూడా మాకు ఇవ్వవలసిందిగా కోరుచున్నాము. అంగన్వాడీలు చాలా శ్రమ పడుతున్నారు. వాళ్ళకి యాప్లు కానీ మిత్రులకు, మా సిఐటి వాళ్ళకు, మా అంగన్వాడీ టీచర్స్కు అందరికీ నా ధన్యవాదాలమ్మా. పిలుపునివ్వంగానే వచ్చినందుకు.
ఎందుకంటే మేము 42 రోజులు సమ్మె చేశాము. ఆ ప్రభుత్వం మాకు ఏది స్పందించలేదు. 62 ఏళ్ళు మాత్రం చేసి మాకు మొండి చేయి చూపించింది. ఈ ప్రభుత్వం అప్పుడు కూడా మాకు 2 సార్లు మాకు జీతం పెంచడం జరిగింది. ఈ ప్రభుత్వాన్ని నమ్ముకున్నాం మేము. అందుకని మాకు దయించి ఈ ప్రభుత్వంలో అయినా మాకు జీతాలు పెంచాలని, సాలీసాలం జీతాలతో మేము చాలా కష్టపడుతున్నారు. ఈ జీతం పెంచాలని మేమందరినీ ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. ఎందుకంటే ఈ జీతం మీదనే చాలామంది కుటుంబాలు బతుకుతున్నారు. చాలక అప్పులు చేసి ఆ అప్పులకి వచ్చిన జీతంతో మళ్ళీ అప్పులు కట్టి మళ్ళీ అప్పులు చేస్తూ ఉన్నారు. అందువల్ల మాకు ప్రభుత్వం ఇచ్చిన 26,000 రూపాయలని మేము అడుగుతున్నాము. ఆ ప్రభుత్వం మాకు 26,000 పెంచి మమ్మల్ని ఎప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు మేము రుణపడి ఉంటామని కోరుకుంటున్నాను. ఎందుకంటే మేము ఎప్పుడు కూడా ఎందుకంటే మేము ఈ గత ప్రభుత్వాన్ని కూడా మేము వేడుకున్నాం, కానీ ఇవ్వలేదు. ఇవ్వనందుకే మాకు డిపాజిట్ కూడా లేకుండా మా అంగన్వాడీ సత్తా ఏందో చూపించాము. అందువల్ల ఈ ప్రభుత్వం అన్న మమ్మల్ని దయించి గుర్తించి మాకు జీతం పెంచాలని కోరుకుంటున్నాను. మనుబోలు గ్రామ పంచాయతీ పరిధిలోని బీసీ కాలనీలో ఎటువంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన ప్రార్థనా మందిరాన్ని ఆపివేయాలంటూ సోమవారం మనుబోలు మండల తహసీల్దార్ సుబ్బయ్యకు వినతి పత్రం అందజేశారు. బీసీ కాలనీ వాసులు మాట్లాడుతూ 20 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన బీసీ కాలనీలో ప్రస్తుతం కొంతమంది ప్రభుత్వం ద్వారా గృహాన్ని లబ్ధి పొంది అనుమతులు లేకుండా మైక్ సెట్ ఏర్పాటు చేసి ప్రార్థనలు నిర్వహిస్తున్నారని, దీంతో తాము అనేక ఇబ్బందులకు గురవుతున్నామని, వెంటనే అధికారులు ఈ ప్రార్థనా మందిరాలపై చర్యలు చేపట్టాలని మీడియా ద్వారా తెలియజేశారు. ఈ విషయంపై సమరత సేవా ఫౌండేషన్ మనుబోలు మండల బాధ్యులు ఆలూరి రాము ఆచారి మాట్లాడుతూ ప్రస్తుతం మనుబోలు మండలంలో బలవంతంగా మత మార్పుడులు జరుగుతున్నాయని, ఇటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠినంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అనుమతి లేని ప్రార్థనా మందిరాన్ని వెంటనే తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సమరత సేవా ఫౌండేషన్ సభ్యులు గణపతి మరియు బీసీ కాలనీకి చెందిన ప్రజలు పాల్గొన్నారు. తర్వాత ఎక్కువ ఏంటంటే మత మార్పులు ఇవన్నీ జరుగుతున్నాయని మా దృష్టికి తీసుకొచ్చారు కొంతమంది. మేము ఎంఆర్ఓ దగ్గర ఒక అర్జీ ఇవ్వడం జరిగింది. ఎంఆర్ఓ వచ్చి దాన్ని స్పందించి మేము అక్కడ అట్టటి ఏం లేకుండా చూస్తామని చెప్పారు. కానీ మండలంలో అక్రమంగా చర్చీలు కట్టకూడదు, పోతే మత మార్పులు కూడా ఉండకూడదు. కాబట్టి మా సంస్థ తరఫున మేము కూడా కొన్ని అడ్డుకుంటామని. నా పేరు కస్మూర్ శ్రీనివాసులు. బీసీ కాలనీలో నివసిస్తున్నాను. మనుబోలు బీసీ కాలనీలో మా ఇంటికి ఆనుకొని, ప్రహరీ గోడకు ఆనుకొని గవర్నమెంట్ కాలనీ లెక్కలో ఒక గృహాన్ని నిర్మించుకొని దాన్ని చర్చిగా కన్వర్షన్ చేసుకొని దాంట్లో ప్రార్థనలు చేస్తూ లౌడ్ స్పీకర్స్ పెడుతూ పబ్లిక్ మొత్తానికి హిందూ సోదరులందరికీ డిస్టర్బెన్స్గా తయారయ్యారు. దానికి తోడు బీసీ కాలనీలో మత మార్పులు చేయడానికి ప్రచారాలు ఎక్కువైపోయినాయి. అందువల్ల ప్రభుత్వం వారు అధికారులు స్పందించి దీన్ని అరికట్టాల్సిందిగా కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయం మీద ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సోమవారం తిరుపతి జిల్లా వాకాడు మండల పరిషత్ కార్యాలయంలో అగ్రికల్చరల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో స్టాల్ నిర్వహించారు. ఎంపీడీఓ మాట్లాడుతూ ఎలాంటి ఎరువులు వాడకుండా ప్రకృతి వ్యవసాయాన్ని వెలుగు కార్యాలయం ద్వారా మండలంలోని కొన్ని గ్రామాల్లో వాటిని పండించి ప్రతి సోమవారం మండల పరిషత్ కార్యాలయం నందు స్టాల్ నిర్వహించాలని మరియు వాటిని కొనుగోలు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చరల్ ఆఫీసర్ ఏ దీప, ఎంపీడీఓ అన్నపూర్ణరావు, డిప్యూటీ తహసీల్దార్ సందీప్, ఏపీఎం ఐ గంగవేణు, షేక్ షమీర్, వివోఏ నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు అంటే ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మన పొద్దులక్ష్మి వాళ్ళ ద్వారా ఈ విలేజ్లో కొన్ని యూనిట్స్ సెలెక్ట్ చేసుకొని ఎలాంటి రసాయనిక ఎరువులు వాడకుండా ప్రకృతికి సంబంధించినటువంటి ఎరువులతో ఈ అన్నింటినీ కూరగాయలను పండించడం జరిగింది. దీనివల్ల ఏంటంటే మనకి ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండవు. ఈ రోజుల్లో ఉన్న మనం మార్కెట్లో ఏ కూరగాయలు చూసినా కానీ రసాయనాలు పండిస్తున్నారు కాబట్టి దాని టేస్ట్ ఉండదు, పైపెచ్చు మనకి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. అలా లేకుండా ప్యూర్గా మా ప్రకృతి నుంచి దొరికినటువంటి ఎరువులన్నింటినీ వాడేసి వీటిని ఒక మోడల్గా పెట్టారు. వీటిని ఏంటంటే ప్రతి సోమవారం మండలాఫీస్కి ఎంతో మంది జనాలు వస్తుంటారు కాబట్టి ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. దానికోసంగా ఇక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్ గారు, మేము అట్లే వెలుగు సిబ్బంది అందరూ కలుసుకొని ఇక్కడ ఒక స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ నుంచి ప్రతి సోమవారం కూడా ఇక్కడ న్యాచురల్ గా పండించినటువంటి కూరగాయలన్నీ కూడా లభ్యమవుతాయి. కాబట్టి మండలంలోని ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందని తెలియజేస్తున్నారు.
అందరికీ నమస్కారం సార్. నేను వాకాడ మండలంలో రాయన్పల్లి యూనిట్లో ఐశాఖగా పనిచేస్తున్నాను. ఎన్పిఎం షాపు ఓనర్గా ట్రైనింగ్ తీసుకున్నాను. డివిజన్లో రేపు నుంచి అవి చేయాల్సి వస్తుంది. రెండేది వచ్చి ప్రతి సోమవారం ఇక్కడ స్టాల్ పెట్టమని మాకు ఆర్డర్స్ ఇస్తున్నారు సార్. అందుకని ఫస్ట్ తప్పగా ఇప్పుడు స్టార్ట్ చేసాము. ఇంకా అన్ని మెటీరియల్స్ లేవు సార్. ఇంకొక 15 రోజుల్లో అయితే మాకు అన్నీ వస్తాయి. ప్రస్తుతానికి ఉండేది తీసుకొచ్చి పెట్టాము. ఇంక నుంచి పెడతా ఉంటే మనకి వచ్చే వాళ్ళకి అలవాటు స్టాక్ అలవాటు అవుతుంది. ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటారనే ఉద్దేశంతో పెట్టాను సార్. ఇది పురుగు మందు లేకుండా న్యాచురల్గా పడింది. అవే తీసుకొచ్చి పెడతాను సార్. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో నారాయణ రెడ్డి దాతృత్వంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించి అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ సిఆర్ న్యూస్.